నమస్తే జర్నలిస్ట్ మందగిరి. నిన్న ముగిసిన మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో అధిక శాతం ఓటింగ్ నమోదుపై కొంత విశ్లేషణ చేసేందుకు మీ ముందుకు వచ్చా. మొత్తం నిన్న అనేక ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమికి మరియు ఇండి కూటమి అనుకూలంగా అనేక ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ అనేది ఎగ్జాక్ట్ ఫలితంగా మనం భావించకూడదు. రేపు నవంబర్ 23వ తేదీన ఎన్నికల ఫలితాల నాడే అసలైన ఫలితాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ని మనం ఎగ్జాక్ట్ పోల్స్గా భావించకుండా అసలు అధిక ఓటింగ్ నమోదుపై అక్కడ ఉన్న జార్ఖండ్ తాజా పరిస్థితి ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. జార్ఖండ్లో 2019 శాసనసభ ఎన్నికల్లో 65.34% ఓట్లు పోలింగ్ కాగా, ప్రస్తుతం రాత్రి 11:30 ఎన్నికల కమిషన్ ధృవీకరించిన ప్రకారం 68.49%గా ఓటింగ్ సరళి జరిగిందని, మరో పూర్తి స్థాయి నివేదిక వచ్చేసరికి 70% పోలింగ్ కావచ్చు అనేది ప్రాథమిక అంచనాగా ఉంది. గత ఎన్నికల కంటే ఈసారి జార్ఖండ్లో 5% పైగా ఓట్లు అధికంగా పోలింగ్ జరిగినట్లు మనం భావించవచ్చు. ఈ అధికంగా జరిగిన పోలింగ్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి వ్యతిరేకంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. గత 2019 తర్వాత జార్ఖండ్ స్వరూపంలో అనేక మార్పులు ఏర్పడ్డాయని మనం చెప్పచ్చు. జార్ఖండ్లోకి బంగ్లాదేశ్ వలసవాదులు లేక పశ్చిమ బెంగాల్ నుంచి పెద్ద ఎత్తున అక్కడికి తరలి రావటం, అక్కడ వాళ్ళకి స్థానికంగా ఓటు హక్కు కల్పించటం, వాళ్ళకి ప్రభుత్వ పథకాలు కూడా అమలు చేసే విధంగా అక్కడి ఇండి కూటమి ప్రభుత్వం చేయడంతో స్థానికుల గిరిజనులకి బంగ్లాదేశ్ వలసవాదులుగా భావించే లేక పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. అనేక సందర్భాలలో కర్ఫ్యూలు కూడా విధించిన పరిస్థితి జార్ఖండ్ రాష్ట్రంలో గిరిజన ప్రాంతంలో ప్రాబల్యంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ అనేక అంశాలని 2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గిరిజన పట్టున్న ప్రాంతాల్లో తన పట్టును పెంచుకొని లోక్సభ ఎన్నికల్లో గణనీయమైన ఫలితాలను సాధించింది. మొత్తం లోక్సభ ఎన్నికల్లో 14 లోక్సభకు గాను భారతీయ జనతా పార్టీ 8, తన కూటమి అయిన ఆసు 1, మొత్తం 9 లోక్సభ స్థానాలు కైవసం చేసుకున్నారు. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలను సాధించింది. లోక్సభ ఎన్నికల ట్రెండ్ సరళిని బట్టి 52 స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యత భారతీయ జనతా పార్టీ కూటమి సాధించింది. ఇక్కడ ఆ యొక్క ట్రెండ్ లోక్సభ ఎన్నికల్లో ఏదైతే 52 స్థానాలలో ట్రెండ్ ఏదైతే ఉందో అదే ట్రెండ్ ఇప్పుడు కొనసాగుతుందా, లేక ఈలోపు స్థానిక పరిస్థితుల్లో జేఎం కూటమి తన వైపు తిప్పుకుందనేది ఎన్నికల ఫలితాల్లో మనకు అర్థమవుతుంది. మొత్తం మీద అక్కడ స్థానికంగా పరిస్థితులు గిరిజనులకి ముస్లిమ్స్ మధ్య పెద్ద ఎత్తున అగాధం ఏర్పడటం, ఘర్షణలు జరుగుతాం. ఆ ఘర్షణలు భారతీయ జనతా పార్టీ తనకు అనుకూలంగా వాడుకుంటాం. దాంతోపాటు అక్కడ అస్సాం ముఖ్యమంత్రి విశ్వాస్ శర్మ అక్కడ ఎన్నికల మంత్రాంగం నిర్వహించడం, ప్రధానంగా బంగ్లాదేశ్ వలసవాదులని తమ అధికారంలోకి వస్తే ఎన్ఆర్సీ అమలు చేసి వాళ్ళని తరిమేస్తామని పెద్ద ఎత్తున విస్తృత ప్రచారం చేయటం ద్వారా అధిక ఓటింగ్ శాతం నమోదై తమకు అనుకూలంగా మళ్ళిందనేది భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అదేవిధంగా ఇండి కూటమి కూడా సోరెన్ తనని అరెస్ట్ చేసి లోపల వేశారు. తమకు సానుభూతి పెద్ద ఎత్తున వచ్చింది. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకత కలిసి వచ్చి అందుకు గాను భారతీయ జనతా పార్టీని ఓడించడానికే పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారనేది ఇండియా కూటమి సంబంధించిన పార్టీలు భావిస్తున్నాయి. మొత్తం మీద ట్రెండ్ మాత్రం పరిశీలిస్తే అధిక శాతం ప్రధానంగా రాజకీయ పార్టీల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారానే ఓటింగ్ సరళి ఓటించడానికి కోసమే ఎన్నికల్లో ఓటింగ్ అధిక శాతం నమోతుందని కొంత భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పరిస్థితులు స్థానికంగా ఆ పరిస్థితుల కంటే బంగ్లాదేశ్ వలసవాదులు అనే అంశం అనేది ఎన్నికల్లో ప్రధానంగా ఎజెండాగా తాము అధికారంలోకి వస్తే ఎన్ఆర్సీ అమలు చేస్తామని ప్రధాన ఎజెండాతో పాటు సోరెన్ కుటుంబం అక్రమ ఆస్తులు, వాళ్ళకు జరిగిన ఖనిజాలకు సంబంధించిన గనులు లీజులు మిగతా అంశాలతో పాటు
స్థానిక గిరిజన అంశాలను పెద్ద ఎత్తున హైలైట్ చేస్తూ ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించిన భారతీయ జనతా పార్టీ ఈ ట్రెండ్స్ చూస్తే కొంత అనుకూల వాతావరణం ఉంటుందనేది మెజార్టీ సర్వేలు అయితే భారతీయ జనతా పార్టీ సొంత సర్వే బృందాలుగా భావిస్తున్నాయి. మొత్తం మీద ఈ ఇక్కడ మరో అంశం ఏంటంటే ఎంఐఎం కూడా ముస్లింలు గణనీయంగా ఉండే 12 చోట్ల పోటీ పెట్టింది. ఎంఐఎం ఎఫెక్ట్ కూడా కూటమి అభ్యర్థులకు, ఇండియా కూటమి అభ్యర్థులకి ఇబ్బంది కలిగజేసే పరిస్థితులు ఉన్నాయి కానీ కూడా కొన్ని ట్రెండ్స్ బట్టి మనకు అర్థమయ్యే పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ జార్ఖండ్ ఎన్నికల్లో తుది ఫలితాలలో ఇక్కడ ఎన్నికల పర్సెంటేజ్ అధికంగా నమోదైన పర్సెంటేజ్ ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి వ్యతిరేకంగా ఉండేది అనేది రేపు నవంబర్ 23వ తేదీన వచ్చే ఫలితాలను బట్టి మనకు అర్థమవుతుంది. అప్పటిదాకా మనం ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది ఎగ్జాక్ట్ ఫలితం అయితే కాదు. ఈ అధికంగా నమోదైన యొక్క ఓటింగ్ సరళి ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందనేది రేపు నవంబర్ 23వ జరిగే తుది ఎన్నికల ఫలితాలు విడుదల నాడే మనకు అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది.